హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు క్యాలిస్థెనిక్స్ సిరీస్లో డే 18. ఈరోజు రెస్ట్ డే నాది. ఆ రెస్ట్ డే కూడా నేను వీడియో రికార్డ్ ఎందుకు చేస్తున్నానంటే, ఇప్పుడు రీల్ గురించి కాకుండా రియాలిటీకి వద్దాం. అంటే రెస్ట్ డే ఎందుకు మనకి? చాలా మంది రెస్ట్ అయితే ఎవరు వారం మొత్తం వర్కౌట్లు చేస్తారు కదా, మన బాడీకి రెస్ట్ ఎవరు. రియాలిటీకి వస్తే మనకి రెస్ట్ డే ఎందుకంటే, మనం చేసిన వర్కౌట్లన్నీ రికవర్ అవ్వాలి. మన మజిల్ అనేది రికవర్ అవ్వడానికి టైం పడుతుంది. వర్కౌట్ కన్నా మీరు ఎక్కువ రెస్ట్ అయితే ఇవ్వండి. మీ బాడీకి అంత రెస్ట్ ఇస్తారు, మీకు అంత రికవరీ బాగా అవుతుంది. రెస్ట్ డే రోజు కూడా మనం డైట్ అయితే మిస్ అవ్వకుండా ప్రాపర్గా తీసుకుంటే మన మజిల్స్ అనేది బిల్ అవ్వడం ఫాస్ట్గా బిల్ అవుతుంది. అదే మీరు వారం మొత్తం రెస్ట్ ఇవ్వకుండా వర్కౌట్ చేస్తే మీకు బాడీ పెయిన్స్ తప్ప ఏమీ ఉండదు. మీరైతే రెస్ట్ డే కూడా ఇవ్వండి. రెస్ట్ డే రోజు కూడా మీరైతే ఫుడ్ అనేది గట్టిగా తీసుకుని, ఈ డైట్ మీరు ఎలా తింటారో డైలీ తిన్నట్టు తినేసి మీరు రెస్ట్ డే ఎక్కువ రెస్ట్ తీసుకొని ట్రై చేయండి. మన బాడీ మజిల్స్ అనేది గ్రో అయ్యేది ఎక్కడంటే రెస్ట్ డే రోజు గ్రో అవుతుంది. ఎక్కువ రెస్ట్ ఇస్తే మీరైతే అంత మీకు మజిల్ అయితే బాగా పెరుగుతాయి. చాలా మంది చెప్పరండి, చాలా మంది వారం చేసేద్దాం, రోజు 4 గంటలు చేసేద్దాం అనుకుంటారు. వర్కౌట్ చేస్తున్నారు అనేది కాదు, మీరు డైట్ ఎంత బాగా తీసుకుంటున్నారు, మీ మజిల్ రికవర్ అవుతుంది అన్నదాన్ని మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. మంది నన్ను అడిగాడు, బ్రో మనకి మోటివేషన్ ఉండాలి అంటే ఎక్కువసేపు మోటివేషన్ ఉండట్లేదు కదా బ్రో, 2 రోజులు ఉంటుంది మళ్ళీ తర్వాత పోతుంది అని చాలా మంది అంటున్నారు. మోటివేషన్ ఎక్కువ రోజులు ఉండాలంటే మనం ఏం చేయాలంటే, అంటే మీరు 2-3 వీడియోలు చూస్తారు, మోటివేట్ అవుతారు, తర్వాత మళ్ళీ నార్మల్గా వచ్చేస్తారు. కాకపోతే సెల్ఫ్ మోటివేషన్ అంటే మనకు మనమే మోటివేషన్ చేసుకోవాలంటే మనల్ని ఎవరు మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు అది మైండ్లో ఫిక్స్ అయిపోయి మనం మొదలైన స్టార్టింగ్లో చాలా మంది చూసి నవ్వుతారంటే ఇదేంటో ఎలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు. మీరైతే ఏం పట్టించుకోకండి, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఏదో రోజు మీరైతే గ్రో అవుతారు. మీ సెల్ఫ్ మోటివేషన్ అనేది మీకైతే ఉండాలి, అప్పుడే మీరైతే ఏదైనా అచీవ్ చేయగలరు.